రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత శంషాబాద్కు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ను ఎన్ఆర్ఐ ఇఫ్తిఖర్ షరీఫ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్తో పాటు పలువురు ప్రముఖులు, మైనార్టీ నేతలు పాల్గొన్నారు. ऑफिशियल आपके चेंबर में रहो नहीं बोले तो चलता ही नहीं, उन्होंने बोले तो चलता। हनुमंतराव साहब राष्ट्र की गुलपोशी करेंगे, इफ्तिखार भाई भाई की गुलपोशी करेंगे। पीछे बोले వారు శంషాబాద్లో నాకు అజరుద్దీన్ గారికి సన్మాన కార్యక్రమంతో పాటు పాత మిత్రులని కలిసేటువంటి అవకాశం ఇచ్చినారు. ఆ కార్యక్రమం భాగంగా ఇవాళ శంషాబాద్ రావడం జరిగింది. అజరుద్దీన్ గారితో పాటు మాకు స్థానిక శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు ప్రకాష్ గౌడ్ గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, ఫహీం ఖురేషీ గారితో పాటు అందరం కూడా ఇక్కడికి వచ్చి పాత మిత్రుల్ని కలిసే అవకాశం. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరేది, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు తీసుకెళ్తా ఉంది. ఈ సమయంలో కులాలు మతాలని చిచ్చు పెట్టుకోకుండా అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసి కట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఒక మేటి రాష్ట్రంగా, దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మన వైపు చూస్తారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కూడా కులాలకు మతాలకు అతని కష్టపడాలని కోరుకుంటాం. పంచాయతీ ఎలక్షన్ సజావుగా జరిగితే నిన్న నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమము, అభివృద్ధి ప్రతి గడప గడపకు చేరింది. సన్నబియ్యం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, భరోసా, రైతు భరోసా కావచ్చు, అన్ని కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిపిన వాళ్ళు 90% పైగా సర్పంచ్ గెలుస్తారు. ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అంటే మొన్న డిపాజిట్ ఒకటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూపించినారు. రాష్ట్రంలో బీజేపీ స్థానం లేదంట.